నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 ను ఎగతాళి చేశారు. సాధ్యం చేసి చూపించాం ఏపీ సీఎం. పరిపాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, బొత్స ఆగ్రహం. నిండుకుండల నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత. ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రకటించిన సూపర్ 6 హామీలను ఎగతాళి చేశారని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. అయితే తాను వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామం, మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లల్ని తీసుకుంటారమ్మా? మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. కానీ ఇటీవల కాలం నేను చూస్తున్నా, ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు, ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా. 10 సంవత్సరాలు 10 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా? ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా. వివేక హత్య, వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న, తెల్లవారితో చనిపోయాడు. సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు. నేను కూడా నమ్మా. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించా. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు విచ్చలవిడే అవినీతి దోపిడీకి ఈ ప్రభుత్వం పట్టా రాసిచ్చేసిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్న పట్టించుకోవడం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఎవరైతే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారో లేదా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారో వారికి పట్టా రాసిచ్చారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోమని చెప్పి ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క అవినీతి కార్యక్రమాలు, సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు कैबिनेट मीटिंग జరిగితే
లేదు చిన్న లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు తిన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పీఎం జీవీకే పీఎం సూర్యాఘర్ పర్యాటక ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేయకుండానే చేసినట్లు చూపించిందని ఆరోపించారు. మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్ లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్ కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 crores కి ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేశాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటి వరకు డెఫినేషన్ లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే, వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక 6 ఎకరాలు 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్ లో ఒక 1 acre లో ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్ లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అవన్నీ క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్లు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అది పిఎంజేవీకే. రెండోది వచ్చేటప్పటికి పిఎం సూర్యఘర్. పిఎం సూర్యఘర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్ గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని. అయితే హైదరాబాద్ కూకట్పల్లిలోని సహస్ర హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదు. అలాంటి క్రిమినల్స్ ని వదిలేస్తే నాలాంటి తండ్రులను ఎంతో మందిని ఏడిపిస్తాడు. హత్య చేసిన తర్వాత మా మధ్య ఉంటూ నా కొడుకుని ఏడవకు అంటూ ఓదార్చాడు అని బాధితురాలి తండ్రి మండిపడ్డారు. నిందితుడు మైనర్ అని ప్రభుత్వం, పోలీసులు పరిగణించవద్దని విజ్ఞప్తి చేశారు. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, వానే స్కూల్, సేమ్ స్కూల్. నా కొడుకు సేమ్ స్కూలు. వాడు క్రికెట్ ఆడడానికి పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్కి కూడా టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలని. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అని అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్ ఇడు, క్రిమినల్, చాలా క్రిమినల్ ఇడు. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు. చాలా పెద్దోడు.
వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చినాయి ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే, ఇంత భయం లేదు ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అదే నాకు కడుపు ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళనే చుక్కలు చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచొద్దు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసంటి తండ్రిని ఎంతమంది నేర్పిస్తాడు వాడు. నేను అది కోరుకుంటే ప్రభుత్వాన్ని బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవ పడ్డారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేనేంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా, వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు, నేను అడగను కూడా. అది సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ. నేను 12:30, 12:50, 12:40, 12:45కి వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు, బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి, ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నదాన్ని. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.10 అడుగులకు చేరింది. అధికారులు ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,58,306 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 4,05,961 క్యూసెక్లు ఫ్లో వస్తుండగా అది మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఆయన ఆలోచనలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. అందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిభ పూనారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగువ కానీ, సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం.
అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా అభిమానంగా, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడుగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి అదే. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. అగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెదేపా కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు. టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లు ల్యాండ్ మాఫియా, షాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూశామని ఇప్పుడు ఎరువుల మాఫియాను చూస్తున్నారు. శనివారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో అనంత వెంకట రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రీమియం కూడా రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో కూడా. కానీ ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా, అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షము జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా కేవలం 53%, అంటే 5.5 లక్షల ఎకరాలకు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా. వేరుశనగ అనేది కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది.
కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రమే 71,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడికైనా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకున్నవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం. ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. జూలై 4వ తేదీ ఆగస్టు 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా చాలామంది రైతాంగము, రైతు యొక్క నాయకులు అందరూ కూడా తీసుకొని పోయి రైతు సంఘాల తరఫున కూడా ఇప్పటికైనా కూడా ఉండిన పరిస్థితులు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, దానికి కూడా ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక రివ్యూ అయినా చేసుకోండి. కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కుడిచిన తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్లు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యకరమైన జీవితం, ప్రతి గల్లీ శుభ్రం, ప్రతి మనసు శుభ్రం, ప్రతి గల్లీ శుభ్రం. ఇక్కడ ఉన్న పొదుపులకు, మహిళలకు, తర్వాత మన తహసీల్దార్ గారికి అందరికీ నా నమస్కారాలండి. మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. మరి ఈ కార్యక్రమంలో మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాహస కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి, గ్రామ పెద్దలకు, ఎస్హెచ్జి మెంబర్స్ కి, సర్పంచ్ గారికి, తహసీల్దార్ గారికి, డిపిఓ గారికి అందరికి కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం మనకి సాహస ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది. బట్ ఈ నెలలో మాత్రం 3వ శనివారం చేయలేకపోవడం వల్ల 4th సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్. అంటే ప్రతి నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా, ఆ నెలకు సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ సాహస యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము. వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నల్లాలు కానీ, డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి. మన ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి.
ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉంటాయండి. అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి. మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ, కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఆ ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్ లోని ఓ మంత్రి తిరుపతిలోని ఓ పెద్ద హోటల్లో రాసలీలను సాగించారని టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి రాసలీల గురించి ఓ టీవీ డిబేట్ లో సాక్షాత్తు టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి బయట పెట్టారని పేర్కొన్నారు. పదవులు ఇప్పిస్తామని మహిళలను లొంగ తీసుకునేవాడని, గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీలల గురించి వార్తలు వచ్చాయన్నారు. ఆ మంత్రి ఎవరో టీడీపీ జనసేన నేతలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టినారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే ఇతర ఏ రకమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి విషయం కాదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట. ఒక మంత్రి రాసలీలల గురించి, నేను ఎవరిని మంత్రుల్ని కలవటానికి కూడా వెళ్ళలేకపోతున్నాను, అంత అసహ్యంగా ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది. అందులో మహిళలతో ఆయన రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయం. తిరుపతంతా కూడా దీని మీద చాలా రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలలో చాలా పెద్ద ఎత్తున అంతర్లీనమైనటువంటి చర్చ ఇది. దీని మీద ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆయనే ఒక బాంబు పేల్చినారు. ఏ మంత్రులకైతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చేసేటువంటి పొరపాట్లను సరిదిద్దటానికి మీరు ప్రయత్నం చెయ్యాలని చెబితే, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రే ఆయన మీద గతంలో కూడా హైదరాబాదులో ఆయన రాసలీలల గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే చాలా పెద్ద వార్త వచ్చింది. ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి మంత్రి. వస్తాడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు వేసి పోతూ ఉంటాడు. చాలా నీతిమంతుడైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ అవినీతిని గురించి చీల్చి చెండాడేటువంటి ఒక మహా ఋషిలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.